ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసిండే, ఫోన్ చేసి లైక్ వాళ్ళ ఆఫీస్ లో దొంగతనం అయింది. A few moments later. సో వాళ్ళు ఏమో దొంగతనం చేసుకుని పోయినారంట అప్స్లాని. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు, సీసీ కెమెరా వేరే లేదు వాళ్ళ ఆఫీస్ లో. వాళ్ళ మేనేజర్ వచ్చేసి చెప్తా ఉన్నారు, ఏమైందంటే లైక్ వాళ్ళు కనపడతా ఉండలేదు, వాని బదులు ఎవరైనా వేరే సరెండర్ చేయాలా అనేది చెప్తా ఉన్నారు. అది అవదమ్మా. లేదు నాన్న ನಾನು ಫ್ಯಾಮಿಲಿ ಮೇಲು ನೀನಂತೂ ಏನಿಲ್ಲ 3 ರೂಪಾಯಿ మీకు ఓకే అంటే, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నానో పర్లేదు, 25 లక్షలు ఇస్తానంట. అది 25 లక్షలు ఇస్తారన్నా, అది 80 లక్షలు అంట నా మ్యాటర్. ఇది దానికి 25 లక్షలు ఇస్తారంట. కానీ ఏమి అంటే వాళ్ళు ఏం చెప్తా అంటే, కొంచెం లైక్ తెలిసిన వాళ్ళు ఉంటేనే బెటర్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి నువ్వేమన్నా పోతావేమో అని సత్యం గంట కొడతా ఉంది. కొట్టలే, అదంతా ఏమీ లేదన్నా. కాదన్నా తోడుకొని పోయేది నేనే, చేసినది నేనే సార్. నానే 80 లక్షలతో అని చెప్తే సార్ 25 లక్షలు 3 నెలల వాళ్ళు 40 years పర్సనాలిటీ. నువ్వు అది చెప్పిన చాలు. 40 years అంటే ఎగ్జాక్ట్ 40 years కాదు, 40 years లోపల. కామన్ సెన్స్ ఇస్ కామన్ ఫర్ అ రీజన్, బికాజ్ ఇట్స్ కామన్. చూపించిన ఫోటోకి మరి ఫేస్ కట్టి అది చెప్పు. దానికి ఏమో చెప్తాను, మాట్లాడుతున్నాను. మనోళ్ళు అంటే అడ్జస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు 25 లక్షలు అంటే 25 లక్షలు యారప్ప కొడతారు అట్లా ఇట్లా అంటారు. నువ్వు అంటే ఎవరికి చెప్పలేదు. దానికి నానే 80 లక్షలు ತಗೊಂಡಿದ್ದು అని చెప్పాలా నువ్వు పోయిಸಿ. ನನ್ನಿಂದಾನೆ ಮಿಸ್ಪ್ಲೇಸ್ ಆಗಿರೋದು 80 ಲಕ್ಷ, ನನ್ನಿಂದಾನೆ ಇದಾಗಿರೋದು చెప్తే చాలు. వాళ్ళు 3 నెలలు అంతా క్లీన్ గా వాళ్ళు తోడుకొని పోయి అంతా ఇన్వెస్టిగేషన్. లేదు నా నువ్వే పోవాలా, నువ్వు ఇది చేస్తావు నా పక్క 25 లక్షలు వస్తుందా? ఏం లేదు 20 lakhs నువ్వే పెట్టుకో, 5 లక్షలు మాకు 1 లక్ష ఎత్తుకుంటాం అంతే. సీరియస్ గా ಬಾಡಿ ಕಳಿಸ್ದೆ ಸೆಟ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಇವರು ಅಂತ ಅಂದ್ರು. ಅವ್ರು ಫಿಟ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಸೈಜ್ ಇರ್ಬೇಕು ಅಂತ. నా సూట్ నా ఒకసారి సారీ నేను చదువుతున్నాను. ముందుకి ఇదైపోతుంది. చెప్పిస్తారా 20 లక్షలు వస్తున్నంట. ముందుకు నాకు ఏర్పట్ల ఏంటి సార్ అది? పోలీస్ వెరిఫికేషన్ చెప్పారా స్వామి అంతా చూసినాను. ఇక మంచిగా అలియాస్ నాగరాజ్ చెప్ప అంటే వచ్చింది పోలీస్ వెరిఫికేషన్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? లేదు నా నిన్ను ఇన్సూరెన్స్ క్లెయిమ్ రెఫరెన్స్ ಅದು ನಾನು ಈ ಸಮಸ್ಯೆ ನಾನು ಒಪ್ಪಲಕಣ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నో ఏం అయ్యలేనా ఒకసారి నా ఏం అయ్యలేదు. నా హైట్ ఎంత ఉంటాయని ఎందుకు, నా వెయిట్ ఎంత ఉంటాయని ఎందుకు? నన్ను ఎవరు ఎత్తుకుని తిరుగుతున్నాడా? నేను ఒప్పలేదు. నేను దీంట్లో నేను ఒప్పలేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? 5 లక్షలు అడిగిన దానికి ఏమని అంటా 5 లక్షలు నేను పైలరా. 1 minute later. లేదు నా నానే ಮಾಡಿದ್ದು, నానే ತಗೊಂಡಿದ್ದು 25 లక్షలు వస్తుందా? ఏమన్నా సారీ అరేంజ్ కాదు నా, నీ అట్లే నుంచి బాడీ అదంతా ఉండాలన్నా. రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సార్? 20 hours. కూకనా ఏం ఫీల్ ఉండదు మామయ్య.
5 minutes later. ನನಗೆ ಹೇಳೋದು ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ ನಿನ್ಗೆ. ಗೊತ್ತಾಯ್ತು ಅರ್ಥ ಆಯ್ತು. ಅವ್ರಿಗೆ ಇನ್ಸೂರೆನ್ಸ್ ಕ್ಲೇಮ್ ಮಾಡ್ಬೇಕು. ಅವಳ ನಂಬಕ್ ಹೋಗೋರ ಮಚ್ಚ. ಇನ್ಸೂರೆನ್ಸ್ ಕ್ಲೇಮ್ ಆಗ್ಬೇಕಷ್ಟೇ. ಇಲ್ಲ ನಾನು ಒಪ್ಪಲ್ಲ ಇವಲ್ಲ. ಅವ್ರು ಏನಂತಂದ್ರೆ ಅವ್ರು ನಮ್ಮ 25 ಲಕ್ಷಕ್ಕೆ ಆಸೆ ಬಿಟ್ಬಿಟ್ಟು ನಾನು ಒಪ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟೆ. ಕೇಸ್ ಏನ ಉಲ್ಟಾಯ್ತು ಅಂದ್ರೆ ಮರಣ ತಂದು ಹಾಕಿದ್ರೆ ಏನ್ ಮತ್ತೆ ತಮಿಳ್ನಾಡೆಲ್ಲ 9 ಜನ ಮರಣ ತಂದಾಗಿಲ್ವಾ? ಅವ್ರೇನೋ ಮಾಡೋರು ಅದಕ್ಕೆ ಹೋಗಿದ್ರು. ಸುಮ್ನೆ ಇವೆಲ್ಲ ಬೇಡ ದುಡ್ಡು ಹಾಸ್ಕೋಸ್ಕರ నేనే సిక్కిన నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ಬೇರೆ ಜೋರ್ ಸಿಕ್ಲಾರ. నో అది సీసీ కెమెరా లేదు నాడా. దానికి వాళ్ళు ఏమంటే కాదు ನಾವು ಕ್ಯಾಮ್ರಾ ಇಲ್ವಲ್ಲ. నేను దీనికి ఒప్పేదా ఏమని అనుకో తిట్టుకొని నేను దీనికి ఒప్పేదా. లేకపోతే అది మీ ఫ్రెండ్ చెప్పింది ఏదో చెప్పిన ఫోన్ ఆ కిడ్నీది లేదు అది కాదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎందుకు ఇచ్చుకున్నా చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.